నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు మామూలుగా అమావాస్య, పౌర్ణమికి ఆ 2 రోజులు ప్రత్యేకమైనవి. అమావాస్యకి పవర్ ఎక్కువుందంటారు. అంటే ఆ 2 డేస్‌కి కూడా పవర్ ఎక్కువుందంటారు. దేవతలది పవర్ తగ్గుతుందంటారు. అది ఎంతవరకు నిజం గురుగారు? హ్మ్. మంచి ప్రశ్న. ఇప్పుడు అమావాస్య అంటే ఏమిటి? హ్మ్. పౌర్ణమి అంటే ఏమిటి? హ్మ్. గ్రహణం అంటే ఏమిటి? హ్మ్. షష్ఠ, అష్ట, సప్తమి, నవ, హ్మ్. పంచ గ్రహాల కూటములు ఏమిటి? అనేది ఒక వివరణ తీసుకుందాం. మీరన్నట్టుగానే అమావాస్య గురించే వస్తాను. హ్మ్. 60 సంవత్సరాల వసంతం మనది. హ్మ్. తెలుగు క్యాలెండర్ తెలుసుగా, అవును. 60 ఇయర్స్. అవును. అయితే 15 రోజులకి మనకి గడియలు మారతాయి. పురన్మాసి అంటారు, అమావాస్య అంటారు. హ్మ్. పురన్మాసి అంటే ఏంది? అమావాస్య ఏంటంటే పురన్మాసి అంటే పూర్తి అయిన మాసం. హ్మ్. అమావాస్య అంటే మళ్ళీ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు చంద్రుడు తగ్గుతుంటాడు పెరుగుతుంటాడు ఈ మాసంలో. అయితే అమ్మా సూర్యచంద్రులు ఇద్దరు ఒక గ్రహణాలే. హ్మ్. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. అమావాస్య అంటే ఏంటంటే సూర్యుడు చుట్టూ చంద్రుడి చుట్టూ జరిగే విషయం చెప్తాం. ఇలా సూర్యుడు పైన ఉన్నాడు, చంద్రుడు ఇలా ఉన్నాడు కదా తల్లి. ఇప్పుడు సూర్యుడు భూమి మీద కనబడుతున్నట్టు కదా. ఈ రెండు దాటే తరుణం ఎవరైతే కింద ఉంటారో అది మాసం. కింద ఇప్పుడు సూర్యుడు వచ్చాడు అనుకోండి, ఇది వచ్చేసి అమావాస్య. ఓకే. చంద్రుడు కిందకి వచ్చాడు అనుకోండి, ఇది పూర్ణమాసి. అంటే ఈ 12 గడియలు ఇలా దాటుతారు వాళ్ళు. ఈ దాటిన 12 గడియలనే అమావాస్య గడియ, పట్టు విడుపు గడియ అంటారు. 12 నెలల్లో నాకు తెలిసి 13, 14 అమావాస్యలు వస్తాయి. ఒక నెలలో 2 వస్తాయి, పౌర్ణమి కూడా ఉంటాయి. ప్రతి నెలలో డేట్స్ మారుతాయి, అంటే తేదీలు. మీరు అన్న క్షుద్ర ప్రయోగం ఏం జరుగుతుందంటే అమావాస్య పౌర్ణమి అనే రోజుల్లో సూర్యచంద్రులు పరిపూర్ణంగా ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఈ యొక్క భూమిపై ఉన్న వీళ్ళ పట్టుత్వం బాగా బాగా గమనిస్తే 100% రెట్టింపు అవుతుంది. ఈ 100% రెట్టింపు రోజు నువ్వు అభిషేకం చేస్తే, 100% రెట్టింపు రోజు నువ్వు ఏదైనా తండ్రికి, మీ కులదైవానికి పూజలు, అభిషేకాలు లాంటివి కాకుండా ఇంకేదైనా పూజలు చేస్తే నీకు 100% ఫలితం వస్తుంది. ఇది మాత్రం మాట్లాడతలేరు ఎవరు. మాట్లాడుతుందల్లా ఏంటంటే అమావాస్య రోజు మధ్యాహ్నం 2 గంటలకు మొదలైతే ఇక సెటర్లు మూసేసుడు, ఉండరు. ఇక నైటు బయటికి వెళ్ళరు కొంతమంది. కొన్ని భయానకమైన పరిస్థితులు. ఎందుకంటే అమావాస్య అనేది రాత్రి అవ్వడం చేత క్షుద్ర ప్రయోగాలు చేసేవాళ్ళు 100% సూర్యులు చంద్రులు కలిసి ఉండడం చేత 100% ఫలితం వస్తుందని కూర్చుంటారు వీళ్ళు. కానీ అదే రోజు 100% పూజలు చేసి ఫలితం వస్తుందని ఎంతమంది చెప్పుకోవట్లేరు. ఎందుకు మరి? ఇక్కడ ఏంటంటే చెడుకి ఎఫెక్ట్ ఎక్కువ, మంచికి విలువ తక్కువ. ఇప్పుడు గ్రహణం గురించి మాట్లాడతాను. సూర్యుడిపై చంద్రుడు, చంద్రుడిపై సూర్యుడు తిరుగుతున్న ఈ తరుణం 15 రోజులు కదా. ఈ సూర్యుడు చంద్రుడిని గ్రహణాలు ఏం చేస్తాయనంటే, ఇప్పుడు ఈ 12 గంటలు ఇలా తిరుగుతుంది అన్నా కదమ్మా, గ్రహణం రోజు తిరగదు అది. గ్రహణం అంటే ఏమవుతుందంటే 45 నిమిషాలు, 12 నిమిషాలు, 3 నిమిషాలు కొన్ని టైం ఉంటుంది కదా. ఆ టైంలో కంప్లీట్గా వేరే గ్రహం వచ్చి ఈ గ్రహాన్ని ఆపేస్తుంది. ఇలా ఆపేసినప్పుడు ఏమవుతుందంటే సూర్య భగవానుడైనా చంద్ర భగవానుడైనా ఏం చేస్తారంటే అమ్మ, వారి యొక్క పరిపూర్ణమైన స్థితి కోల్పోతారు. ఇట్లా క్లాక్ ఉందనుకోమ్మ, క్లాక్ 1, 2, 3, 4 అని మొత్తానికైతే సెకండ్స్ కావాలి కదా. కాలేదంటే క్లాక్ అర్థమైంది, ఆగిపోయిందని అర్థం కదా. ఈ ఆగిపోయినప్పుడు ఆ సమయం ఎవరు చూడరు కదా. ఆ సమయం భూమండలం మీద మరి ఎవడెవడు ఎక్కడెక్కడ ఏమేమి అధర్మైన కార్యక్రమాలు చేస్తున్నాడు అనేది చూసేటోళ్ళంతా క్షుద్ర పూజలు చేసేటోళ్ళు కదా. దీంతోపాటు పంచభూతాలకి ముఖ్యమైన 2 బింబాలు సూర్యుడు చంద్రుడు అవ్వడం చేత దేవాది దేవతలకి కట్టుబడతాయి, ఒక శివుడికి తప్ప. మిగతా దేవులందరికీ కట్లు ఎందుకు పడతాయనంటే ఇది వచ్చేసి గడ్డు కాలం అంటారు దాన్ని. అది ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది 45 నిమిషాలు, 1 అవర్. ఈ సమయంలో మా సూర్యచంద్రుల నుంచి అతి నీల లోహిత కిరణాలు చాలా 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 మైక్రో లెవెల్ డస్ట్ పడడం చేత ఈ చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గర్భవతులు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఎందుకు బయటికి రాకూడదు అనంటే ద రేడియేషన్ ఫ్రమ్ ది గ్రావిటీ, అంటే ఆ పైనుంచి వచ్చే గెలాక్సీ నుంచి వెరీ హై పవర్లో వస్తుంది రేడియేషన్. ఎందుకంటే సూర్యచంద్రులు ఉంటేనేమో వాళ్ళు ట్రాన్స్ఫార్మర్కి రాగానే వైర్లకి ఒక శక్తి, ఒక న్యూట్రల్కి ఇస్తాడు కరెంట్. అర్థమైందా? అలా లేని సమక్షంలో ఏమైంది, డైరెక్ట్గా మీ చేతిలోకి వచ్చేసరికి మన ఈ హెల్త్ సరిపోదు. చిన్నపిల్లలు, బరువులు మోసే ఆడపిల్లలు,
వికలాంగులు మెదడు అంత ఎదగలేని వాళ్ళు ఎందుకు అంటున్నట్టమ్మా, నువ్వంటే నార్మల్ పర్సనాలిటీ కాబట్టి నువ్వు తట్టుకోగలవు, అవును గురువు. వాళ్ళు ఆల్రెడీ అబ్నార్మల్గా ఉండడం చేత తట్టుకోలేరు. అవును. దానికోసమే గర్భవతులను పడుకొని ఉండాలి. ఈ బుర్ర మీద ఏం చేస్తారు, గడ్డి పెడతారు. ఇవన్నీ ఎందుకు పెడతారంటే అదొక, ఇప్పుడు నిజంగా అవి నిజమే, ఎందుకంటే ఇంట్లోకైతే చొరబడి వచ్చి ఏది రాదు. అవును. కాకపోతే ఒకప్పుడు మన ఇళ్ళన్నీ తాటిమట్టలే కదమ్మా, అవును గురువు. చిన్న చిన్న గుడిసెలే, కాబట్టి చెడు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏసీలో ఉండి నువ్వు మల్టీప్లెక్స్లో అంటే థియేటర్లో సినిమాలు చూసుకొని ఇంత పెద్ద టీవీ ఉంటుంది ఇంట్లో, అందులోకి ఏం రాగలదు. కాబట్టి బయట ఉన్న పరిస్థితులు చెప్తున్నాము. గ్రహణం, అమావాస్య, తర్వాత పౌర్ణమి ఎందుకు పవర్ఫుల్ అంటే అవి 100% పనిచేస్తాయి. ఓకే గురు. శివుడికి అభిషేకం చేసినాం అనుకోండి గ్రహణం రోజు, నీకు 1000 జన్మల పుణ్యం ఆ రోజు. శివుడికి మెంతులు, నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు, బాగా గమనించాల్సిన విషయం, ఎర్ర బెల్లం 5 కుడుకలు పెట్టి అందులో ఒక కుడుకలో ఒక జీడిగింజ, ఒక పసుపు కొమ్మ పెట్టి ఈ ఆవాలు ఇవన్నీ కొన్ని కొన్ని వేసి తండ్రికి నైవేద్యంలాగా సమర్పించి అవి తీసుకొని ఒక ఎర్ర క్లాత్లో కట్టుకొని ఇంటి గుమ్మాన్ని కడితే ఎంత పుణ్యం తెలుసా అమ్మ. గ్రహణం రోజు ఎంత శక్తి వస్తుంది. ఆ మామూలు సీదా సాదా ఎప్పటికైనా సచ్చే అధర్మానికి అంత శక్తి వస్తే శాశ్వతమైన శక్తి ధర్మానికి ఎంత రావాలి మరి శక్తి. కాబట్టి ధర్మం వైపు ప్రయాణం చేయండి మీరంతా. చిన్న ప్రశ్నలు అయినా ఎంత లోతుగా ఉంటాయి చూడండి. అమావాస్య అనేసరికి భయపడిపోతారు, పౌర్ణమి అనగానే భయపడిపోతారు. అదేందో అమావాస్య రోజు మీరు ఏ ఊరైనా గమనించండి, అది ఎక్కడ లేని భయం లాగానే ఉంటుంది ఊరంతా, కలగనబడదు. అట్లా చేసి పెట్టుకున్నారు మన వాళ్ళు. అదే అమావాస్య రోజు అఖండ జ్యోతి వెలిగిస్తే ఎంత పుణ్యం తెలుసా, పౌర్ణమి రోజు అఖండ జ్యోతి వెలిగిస్తే ఎంత పుణ్యం తెలుసా అమ్మ. ఇవి చెయ్యరు. పంతులు కూడా అమావాస్య అన్న గ్రహణం అన్న ఇదన్నా కొంచెం గుడులు మూసేస్తున్నారు. గుడులు మూసేయకూడదమ్మా. అందుకే ప్రతి ఊర్లో శివాలయం ఉండాలి అంటారు, ఎందుకంటే ఆయన ముయ్యరు కదా. అందుకే ప్రతి గుడిలో శివలింగం ఉండాలి అంటారు, ఎందుకంటే ఆయన ఉంటే ముయ్యరు కదా. ముల్లోకాధిపతి మరి మామూలు మాటలా. ఆయన అన్నీ చేసి పెడితే మనమే చెయ్యం, ఆయన అన్నీ చేశాడు. ఇప్పుడు 7 లోకాలు 14 లోకాలకు అధిపతి, 9 గ్రహాలకు అధిపతి. ఆయనని ఎవడమ్మక అట్లేసేటోడు, ఆయనని ఎవరు నమ్మ మూసేటోడు. మరి ఆయన ఉండాలనేది అందుకు దాని అర్థం. అంతేగాని శివభక్తులు వీళ్ళు వైష్ణవ భక్తులు అలాని కాదు, దానికి శాస్త్రీయత దాగుంది వెనకాలం. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యమమ్మ. మీరు అడిగిన ప్రశ్న అది తల్లి. ఓకే గురుగారు, మంచి విషయాన్ని వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.